వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజన్య మోహన్. నేను మీకోసం ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేయబోతున్నాను. ఈ వీడియోను చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సౌజన్య మోహన్. డబ్బు ఎవరికి చేదు, కరెక్టే అండి మీరు విన్నది. డబ్బు ఎవరికి చేదు? ఈ రోజుల్లో ప్రతి ఒక్కరం కూడా మనం కష్టపడుతుంది డబ్బు కోసమే. డబ్బు ఎలా సంపాదించాలన్న దాని గురించే మనం అందరం ఆలోచన చేస్తాం, పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు. మనం ఏ వస్తువు కొనాలన్నా, ఏ పని చేయాలన్నా, సంఘంలో మనకు గౌరవం ఉండాలన్నా మన దగ్గర డబ్బు ఉండాలి. ఈరోజు అంటే ఈరోజు పరిస్థితి ఆ విధంగా ఉంది మనకు. ఆ డబ్బును కొంతమంది ఏమో సక్రమమైన మార్గంలో సంపాదిస్తారు, కొంతమంది వక్రమైన మార్గంలో అంటే వక్ర బుద్ధితో కావచ్చు, చేయకూడని పనులు కావచ్చు. వాళ్ళు సంఘంలో ఒక మంచి పొజిషన్ లో ఉంటారు, కానీ చేసే పనులన్నీ విధవ పనులు. ఇట్లా కూడా డబ్బులు సంపాదిస్తుంటారు. అలాంటివే ఈరోజు మీకు నేను షేర్ చేయబోతున్నాను. అందులో మొదటిది, ఈరోజు ఎంతో మంది ఉద్యోగాలు లేక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు బయట. అది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ అమెరికాలో మన తెలుగు వాళ్ళు ఒక మంచి కంపెనీ, యాపిల్ కంపెనీలో పనిచేస్తూ కకృతి పడి కొన్ని కోట్ల రూపాయలు కొట్టేశారని చెప్పేసి ఉంది, కానీ అది ఎంత అమౌంట్ అవుతుంది ఇప్పటికైతే తెలియదు. అంటే యాపిల్ కంపెనీలో వర్క్ చేస్తున్నారంటే వాళ్ళ పొజిషన్ అర్థం చేసుకోండి ఒక్కసారి. ఇంకా అలాంటి యాపిల్ కంపెనీలో పనిచేస్తూ కూడా వీళ్ళు అక్రమాలు చేస్తున్నారంటే ఇంకేమనాలి? కంపెనీ మనకు కంపెనీ అంటే ఒక తల్లితో సమానం. ఎందుకంటే ఆ కంపెనీ ఉండబట్టే మనం ప్రతిరోజు మన కుటుంబానికి ఇంత అన్నం పెట్టగలుగుతున్నాం. అలాంటిది ఆ కంపెనీనే మోసం చేస్తే మనం ఇంకెవరితో చెప్పుకోవాలి ఆ కంపెనీ? సో మన వాళ్ళకు అమెరికాలో యాపిల్ సంస్థలో ఉద్యోగం వస్తే వాళ్ళేమో అక్కడ కూడా వక్రబుద్ధితో డబ్బులు సంపాదించాలనుకుంటే ఎలా కుదురుతుంది? అదే మన దేశం కాదు కదా, ఎప్పుడో ఒకసారి తెలిసిపోతుంది. అది తెలియకుండా అయితే ఎక్కడికి వెళ్ళదు కదా. అలాగే ఇది యాపిల్ కంపెనీలో ఒక పాలసీ ఉందంటండి. అది నువ్వు ఎవరికైనా ఒక ఎన్జిఓ ఒక ఆర్గనైజేషన్ డొనేట్ చేయాలనుకుంటే ఒక 10,000, 50,000, ₹1,00,000 అంతే అమౌంట్ యాపిల్ కూడా ఇస్తుంది నీకు. ఇచ్చి మొత్తం కలిపి డొనేట్ చేయమని చెప్తారు. సో ఆ లూప్ హోల్స్ ఏదైతే ఉన్నాయో అలాంటి లూప్ హోల్స్ మనల్ని బాగా అబ్జర్వ్ చేస్తుంటారు, ఎక్కడైనా లూప్ హోల్స్ ఉన్నాయా అని చెప్పేసి. ఆ లూప్ హోల్స్ ని పట్టుకొని ఒక 50 మంది తెలుగు వాళ్ళు, ఎస్పెషల్లీ 50 మంది ఉన్నారంట. 50 మంది తెలుగు వాళ్ళు కొన్ని కోట్ల రూపాయల వరకు ఈ విధంగా కాజేశారని చెప్పేసి టాక్ ఉంది. అది మనం చూస్తూనే ఉన్నాము. ఆ పేర్లు అయితే బయటికి రాలేదు, కానీ అమౌంట్ అవన్నీ కూడా చూసారా. ఏం పాడుబుద్ది ఇది? ఒక మంచి కంపెనీలో, యాపిల్ కంపెనీ అసలు నలుగురికి ఆదర్శవంతంగా ఉండాల్సిన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఈ విధంగా లూప్ హోల్స్, కంపెనీలో ఉన్న లూప్ హోల్స్ ఉపయోగించుకొని ఈ విధంగా చేశారు. ఇది చైనా వాళ్ళు కూడా చేశారు, ఒక 6 మంది. వాళ్ళు దగ్గర దగ్గర ₹1,00,00,000 పైన ఒక్కొక్కరు వసూలు చేశారని చెప్పేసి కనుక్కొని వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ చేశారు. వీళ్ళని మాత్రం ఇండియన్స్ ను ఎందుకో పాపం కొంచెం దయదలిచి వదిలిపెట్టేశారు. మీరు వెళ్ళిపోతారా కంపెనీ నుంచి, మేము టెర్మినేట్ చేయమంటారా? వీళ్ళు వెంటనే రిజైన్ చేసి వెళ్ళిపోయారు బయటికి. ప్రస్తుతానికి అయితే జరిగింది అది. ఇంకా పూర్తి డీటెయిల్స్ అన్నవి ఇంకా రాలేదు కంపెనీ నుంచి, ఎవరు ఏంటి పరిస్థితి ఏంటి, వీళ్ళు ఎవరు అన్నది. సో చూసారు కదా, ఒక కంపెనీలో జాబ్ చేస్తూ మనం, కంపెనీ మనకు ప్రతి నెల జీతం ఇస్తుంటే ఆ కంపెనీకే మనం తూట్లు పొడిస్తే ఎట్లాగండి? ఇది ఇంకోటి బెంగళూరులో జరిగింది. ఇది కూడా మనోళ్ళే, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఇక్కడ కూడా ఇప్పుడున్న టెక్నాలజీ, ఏ టెక్నాలజీ ఉపయోగించుకొని అకౌంటెంట్ ఉంటారు కదా కంపెనీలో, ఆ అకౌంటెంట్ కు సేమ్ ఆ కంపెనీ యొక్క మేనేజర్ ఉంటారు కదా, మేనేజర్స్ కానీ హై లెవెల్స్ కానీ, వాళ్ళలాగా వీళ్ళు ఫోన్ చేసి మేము పలానా చోట ఉన్నాము, పలానా కొంత అమౌంట్ కావాలి ఈ పనికి, వేరే పనికి అని చెప్పేసి వాళ్ళని ఫ్రాడ్ చేసి కంపెనీలో అకౌంటెంట్స్ ను, వాళ్ళ అమౌంట్ ను ఒక 6 మంది 7 మంది ఇంజనీర్స్, వీళ్ళందరూ, అందులో ఒక అమ్మాయి కూడా ఉంది, వీళ్ళందరూ కలిసి ఆ కాల్లో ఆ కాల్ చేసేసి ఆ పర్సన్ కు, అకౌంటెంట్ కు, ఎవరైతే మనీ రొటేట్ చేసే పర్సన్స్ ఉంటారు కదా కంపెనీ, వాళ్ళకి కాల్ చేసి అలాగే ఆ మేనేజర్ యొక్క వాయిస్ తో మాట్లాడి 25 to 50 lakhs అనుకుంటా. సో వీళ్ళు ఫైనల్ గా అకౌంట్ సబ్మిట్ చేస్తారు కదా, ఈ అమౌంట్ మనం మీకు ఇచ్చాను సార్ అని చెప్పాడంట. నాకు ఎప్పుడు ఇచ్చావు నువ్వు, నేను ఎక్కడ ఉన్నా అని చెప్పి ఇచ్చావు అని చెప్పేసి ఆయన ఎంక్వైరీ చేసి కనుక్కుంటే చివరకు ఒక 6 మంది కలిసి ఈ పని చేశారు. చూశారు కదా, అసలు ఒక మంచి జాబ్ చేస్తూ ఒక మంచి ఉన్నతమైన గౌరవంలో ఉన్న వ్యక్తులు కూడా ఈ విధంగా డబ్బు కోసం అక్రమ మార్గాలు ఎక్కుతున్నారంటే ఇంకా వీళ్ళందరినీ ఏమనాలి? ఇక రీసెంట్ గా మనం చూస్తూనే ఉన్నాం, ఒక 1 వీక్ నుంచి
బీదర్లో ఒక గ్యాంగ్, ఒక దొంగల గ్యాంగ్ పాపం ఏటీఎం లో మనీ పెట్టడానికి వచ్చినటువంటి ఆ సెక్యూరిటీస్ వాళ్ళు ఉంటారు కదా, పాపం వాళ్ళని కాల్చి ఆ డబ్బులు పట్టుకొని పారిపోయి మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ లో వాళ్ళు ఒక జర్నీ చేయడానికి ఒక ట్రావెల్స్ వాళ్ళని కన్సల్ట్ చేసి బస్ ఎక్కితే వాళ్ళు ఏంది ఇదంతా ఇట్లా ఉంది అని చెప్పేసి అడిగినందుకు డ్రైవర్ను కూడా కాల్చారు వాళ్ళు. అంటే డబ్బు కోసం చంపడానికి కూడా వాళ్ళు ఆ పూనుకుంటున్నారు. అంటే డబ్బు ఎలాగైనా కావాలి మనకు, ఈ డబ్బు లేని మనం బతకలేము, మన జలసాల కోసం. అది చూసారా అసలు సమాజంలో ఎట్లా ఉందో ఈరోజు. డబ్బే పరమావధిగా బంధువులను మోసం చేయడము, లాస్ట్ కు ఊళ్ళో వాళ్ళని మోసం చేయడము, డబ్బులు తీసుకొని పారిపోవడము, ఎవరిని నమ్మి ఏం చేయాలో కూడా కంపెనీలు కూడా అర్థం కాని స్టేజ్కి తీసుకొస్తే రేపు పొద్దున వాళ్ళు ఏమి ఇంకా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు అసలు ఈ విధంగా ఉంటే. మనం బయట ఎన్నో రకాల మోసాలు చూస్తున్నాం. సో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళు కూడా ఈ పనులు చేస్తున్నారంటే ఇంకా ఏమనుకోవాలి మనము? అసలు ఈ సమాజంలో మనం ఏ విధంగా బతకగలగాలి ఒకసారి ఆలోచించండి. మీకు ఒక మంచి ఉద్యోగం ఉంది, ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు, మీరే తప్పుడు అడుగు వేస్తే రేపు పొద్దున కొత్తగా వచ్చిన ఎంప్లాయీస్ కి మీరు ఏమి గైడెన్స్ ఇస్తారు? ఇంకా కంపెనీలో మిమ్మల్ని చూసి ఇంకొకరు చేస్తారు అదే పని. ఈ విధంగా చేయొచ్చు, ఈ టెక్నాలజీ ఉపయోగించి ఈ విధంగా లూప్ హోల్స్ ఉన్నాయి ఈ కంపెనీలు అని చెప్పేసి. దయచేసి ఇలాంటివి చేయొద్దు. ఈ రోజు ఎంతో మంది యూకే, యుఎస్, పక్క దేశాలకు వెళ్తున్నారు మన వాళ్ళు జాబ్స్ కోసం. అందరూ ఈ విధంగా ముద్ర వేసుకుంటే రేపు ఇండియన్స్ ఎవరు రాణిస్తారు అసలు? సో ఇక్కడ కంపెనీస్ కూడా నమ్మి ఎవరన్నా ఎస్టాబ్లిష్ చేస్తారా కంపెనీస్ ను? సో దయచేసి ఇలాంటివి మానుకోండి. మనకు ఒక మంచి పొజిషన్ ఉన్నప్పుడు ఇలాంటి చెడు ఆలోచన ఎందుకు? నువ్వు ఇంకొక గురించి ఆలోచన చేస్తే ఇంకొక షాప్ పెట్టుకో, ఒక బిజినెస్ పెట్టుకో, ఇంకొక చేత పెట్టించు, నువ్వు ఆ లాభాలు తీసుకో. అంతే తప్పించి నువ్వు అసలు కంపెనీనే బ్యూటీ కొట్టిస్తే రేపు పొద్దున ఏ ఎంప్లాయీని కూడా నమ్మరు వాళ్ళు, ఇంకా కంపెనీ వాళ్ళు. సో ఆ పరిస్థితి వరకు తేవద్దు దయచేసి ఎవరు కూడా. ఇలాంటి వాటి జోలికి వెళ్ళద్దు, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు, తెలుగు ఇండియన్స్ ఎక్కడున్నా సరే. సో ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.